ఓం సాయిరామ్. ఈ రాత్రి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ రాత్రి నా మాట నీకు శ్రీరామ రక్షగా నీ వెన్నంటే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ ఉంటుంది. నీ బాబాని నమ్మి వెంటనే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు ఈ రాత్రి మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఈ రాత్రికి నీ సాయి చెప్పే ఈ మాటలు విన్నావు అంటే నీలో ఉన్న భయం, బాధ అన్నీ తొలగిపోయి నువ్వు చాలా సంతోషంగా ఉంటావమ్మా. చెప్తున్నాను తల్లి, నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా, నువ్వు మంచిగా ఉండడం కోసమే కదా. దేనికి కూడా దిగులు పడకమ్మా. నన్ను నమ్మి ఈ రాత్రి 2 నిమిషాలు ఇది విన్నావు అంటే చాలు, నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రించగలవు బిడ్డ. నువ్వు కోరినవి కోరినట్లుగా అన్నీ నీకు దొరుకుతాయి. నా మాటలు నీకు కొండంత ధైర్యాన్ని కూడా ఇస్తాయమ్మా. అసలు బాధగా ఉన్న నీ ముఖంలో, కన్నీళ్లు మాత్రమే ఉన్న నీ ముఖంలో ఇక చిరునవ్వు కూడా రాబోతుంది. అతి త్వరలోనే నీకైన సమయం నీకు కలిసి రాబోతుంది తల్లి. ఇక నీ దిగులు మొత్తం పోతుంది. కాబట్టి నువ్వు కాస్త ఓపికగా ఉండు. బాబా, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కదా, మరి ఒక్క కోరికను మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇది నేను ఎప్పటి నుంచో నిన్ను పదే పదే కోరుతున్నాను కదా, ఎందుకు తండ్రి నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? ఇంతలా నిన్నే అడుగుతున్నాననా నువ్వు ఇంతలా నన్ను శిక్షిస్తున్నావు అని పదే పదే నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. సమాధానం చెబుతాను వినమ్మా. నువ్వు కోరిన ఆ ఒక్క విషయం వలన, ఆ ఒక్క కోరిక వలన నీ భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి. అందుకే నీ జీవితంలో అలాంటి ఇబ్బందులు అస్సలు ఉండకూడదు అనే నీకు ఆ ఒక్కటి ఇవ్వడం లేదు తల్లి. నీ బాబా నువ్వు కోరిన వెంటనే కొన్ని కోరికలను తీర్చేశాను కదా. అసలు అడగకముందే నీకు కావలసినవన్నీ నీకు అందించాను. మరి అడిగాక కూడా, ఇంతలా అడుగుతున్నా కూడా నీ బాబా నీ కోరికలు తీర్చడం లేదు అంటే దాని వెనక ఏదో ఒక అర్థం, పరమార్థం ఉంటుంది అని నువ్వు గుర్తించు తల్లి. నేను ఏదైనా సరే నీకు ఇచ్చినప్పుడు దానివల్ల నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, ఉండగలవు అని అనుకుంటేనే నేను నీకు ఆ కోరికను తీరుస్తాను. నేను నీకు ఏదైనా ఇస్తే అందులో ఆనందం, సంతోషం ఉండాలే కానీ అసౌకర్యం, కష్టం, బాధ, కన్నీళ్లు ఇవి ఏమీ కూడా చోటు చేసుకోకూడదు తల్లి. నీ కోరికకు తగ్గ ఇబ్బందులు, వాటి వల్ల ఏర్పడే కష్టాలు, వీటన్నిటినీ సరిచేసి నీ కోరికను, నీకు కావాల్సింది మంచిగా చేసి నీ చేతుల్లో పెడతాను. అందుకు కాస్త సమయం పడుతుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నమ్మకాన్ని మాత్రం కోల్పోకు, అస్సలు వదిలిపెట్టకు. నిన్ను అర్హత గల విధంగా నేను మార్చుకుంటాను, నేను తీర్చిదిద్దుకుంటానమ్మా. ఏ విషయమైనా సరే నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది. సంతోషమేగా, ఇక ఆనందంగా ఉండు. నన్ను నమ్మి ఎవ్వరూ కూడా మోసపోలేదమ్మా. ఏంటి బాబా, అందరికీ అన్నీ ఇస్తారే, మరి మిమ్మల్నే నమ్మిన నాకు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను మాత్రం ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. అలా ఎప్పుడూ అనుకోవద్దు తల్లి. నీకు కష్టం వస్తే నువ్వు ఆ కష్టాన్ని తలుచుకోకుండా నీ సాయి తండ్రిని తలుచుకో. సాయి రూపాన్ని స్మరిస్తూ ఉండు, నా నామాన్ని స్మరించు. నీకు ఆ కష్టం తెలియకుండా నిన్ను సులువుగా బయటపడేస్తాను. అతి త్వరలోనే నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చి అందరూ నిన్ను మెచ్చుకునేలా గొప్ప స్థాయిలో నిలబెడతాను. కాస్త ఓపికగా ఉండమ్మా. నువ్వు కోరినవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ నేను నెరవేరుస్తాను. నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు నీ మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది కదా. ఇక సంతోషమేగా, ప్రశాంతత దొరికింది కదా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి. నీ బాబా నీకు తోడు ఉండగా ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండు, ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.